ఓ నియోజకవర్గానికి పెద్ద దిక్కు ఎమ్మెల్యే. ఇగటు దిక్కు సర్కార్ అధికారులు ఎవ్వళ్ళు సక్కగా పనిచేయకపోయినా, యాళ్లకు ఆఫీస్కు రాకపోయినా అడిగే హక్కు, కడిపారేసే హక్కు ఎమ్మెల్యేకు ఉంటుంది. ఇగో గిట్లనే మహబాద్ ఎమ్మెల్యే మురళీ నాయకన్న కూడా కింది స్థాయి అధికారుల మీద మస్తు గరం వేయండు. మరి గంతగనం గరం ఎందుకేయండో మీరే చూడుర్రి. మహబాద్ ఎమ్మెల్యే మురళీ నాయక్ సారు గూడూరు మండల గ్రామ పంచాయతీ అధికారుల మీద గట్టిగానే గరమేయండు. మండలంలో ఈ నడుమ ఎవరెవరైతే పంచాయతీ ఆఫీసర్లుగా కొలువులకెక్కిర్రో వాళ్లను ఇంకా పాతోలను మండల అధికారులను అందరినీ కూర్చోబెట్టుకొని సమీక్ష మీటింగ్ పెట్టిండు. ఇక మీటింగ్లో మాట్లాడుకుంటా కొలువులలో ఉన్నోళ్ళంతా సక్కగా పనిచేయాలి, కొలువు పేరు చెప్పి లాపరవా చేస్తే మాత్రం చూసుకుంటా ఊకునే ముచ్చటే లేదని హెచ్చరిక చేసిండు. అంతేకాదు జీపీఓల మీద చాలా ఫిర్యాదులు వస్తున్నాయి, ప్రతి పనికి పైసలు అడుగుతున్నారని జనం ఏకంగా నాకే ఫోన్లు చేసి చెప్తుర్రు. అసలు మీకు మండలంలో ఏం పని, మీకు ఎక్కడైతే డ్యూటీలు పడ్డాయో అదే ఊర్లలో ఉండాలి తప్ప మండలానికి అసలు రావద్దు అని అందరినీ మడతపెట్టిండు. అక్కడక్కడ పంచాయత్ సెక్రటరీల పనితీరు సరిగా లేదని రిపోర్ట్స్ చాలా వచ్చినాయి. ఇప్పటికీ తీరు మార్చుకోకపోతే మాత్రం తీవ్ర కష్టాల్లో ఇబ్బందులు పడుతున్నాం. ఇప్పుడే చెప్పాను మీకు, కుటుంబం అంతా మీ మీద ఆధారపడింది. కుటుంబంలో ఒక్కరే ఉద్యోగస్తులు, వారి మీదనే కుటుంబం అంతా ఆధారపడి ఉంటుంది. మీరు రోడ్డున పడితే కుటుంబం బజార్కు పాల్పడుతుంది. అందుకే చాలా జాగ్రత్తగా నేను ఇప్పుడే చెప్పాను మీకు, ప్రతి గ్రామంలో ప్రతి ఒక్క ఓటరు ఒక సర్పంచ్, ఒక ఎంపీటీసీ అన్నట్లు సర్పంచ్లు గిర్పంచ్లు ఎవ్వళ్ళు లేరు కాబట్టి మీరే పెద్ద పాత్ర తీసుకోవాలి. అట్లని ఏమన్నా ఎటమటం చేసి సొంత తెలివి చూపిస్తే మాత్రం నా దగ్గర ఆ కథలు నడవై, ఒళ్ళు దగ్గర పెట్టుకుని పనిచేయాలి అని ఉరిమిండు. ఫోటో క్యాప్చర్ కావాల్సింది 10 రోజులు తిప్పుకొని తర్వాత ఎంతో కొంత ఇచ్చిన తర్వాత ఫోటో తీసుకుంటారు. గిట్లా ఏమేమి తప్పులు చేస్తుర్రు, ఎవళ్ళ కాడ ఎంత గుంజుతుర్రో చెప్పకనే చెప్పుకుంటా ఈ కాడ నుంచన్నా ఈ తరీక మార్చుకొని మెలుగుర్రి, లేకపోతే పర్మనెంట్ గా ఇంటికాడ కూర్చోబెడతా అని వార్నింగ్ ఇచ్చిండు. మరి ముచ్చట ఎమ్మెల్యే సార్ వార్నింగ్ ఇచ్చేదాకా పోయిందంటే జీపీఓల పనితనం ఎట్లుందో అర్థమవుతుంది. ఇక సార్ చెప్పినాకనన్నా మారతారో లేకుంటే అలవాటైన తీర్లా అట్లనే జనాల ఉసురు ఉచ్చుకుంటారో చూడాలి అని అనుకుంటారు. ఈ ముచ్చట చూసిన అక్కడి జనాలు.